మూతి పెట్టి మొహాలు మండ. ఇదేం రోగమో ఏంటో. కలియుగంలో మామూలుగా ఉండదు అని చెప్పారు. అది ఇదేనేమో. వస్తే ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టి నా మీద వచ్చి నొక్కవే. చాలా నొప్పిగా ఉంది. అబ్బబ్బబ్బా, ఏంటి బామ్మ ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ దెబ్బకి ముసలోడు పోయాడు. ఇప్పుడు నన్ను తలుపుకున్నావా? అప్పుడు ఒక నొప్పి అంటూ ఉంటావు. మునాస్తబ్దానా, కళ్ళు 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 పోతాయే. ముందు చంపలేసుకో. బ్రహ్మం గారు అప్పుడెప్పుడో అన్నారు ఈ సాధ్యం నుండి మహమ్మారి వచ్చిద్దని చెప్పారు. అది నువ్వే. ఒక ముసలదానా, ఇంకా నేను అమ్మమ్మ అని పిలువ పో. నీకు ఉందిలే, ఆగు. నీ వీడియో తీసి వైరల్ చేస్తా. నా రాక్షస అమ్మమ్మ అని వీడియో ఇస్తావు. నాతో పెట్టుకోకు చెప్తున్నా. నో మూసుకొని కృష్ణనామా అనుకుంటూ కూర్చో. సరేలే. నా అమ్మగా నా మెడ నొప్పి వస్తుంది, కొద్దిగా మందు తెచ్చి పెడతావా? ఐడియా. నేను నీకు ఒక సూపర్ మందు ఆర్డర్ చేస్తా. ఫోన్ ఉందిగా, ఆగు. హలో, మా అమ్మమ్మకి బాలే అంట. ఒక బియర్ బాటిల్ తీసుకొస్తారా? తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అదేంటే ఫోన్లో బీరువారు అంటున్నావు? ఇదిగో తాతకి రోజు మందు గ్లాస్లో పోసేదాన్ని కదా, అది. అసలు అలాంటివి ఇంటామంట ఉన్నాయా? మొహం మండ. బామ్మ ఏం తిట్లే, ఆపు. బాగుంటది, తాపు, సిగ్గుపడకు. చదివేస్తే ఉన్న మతి పోయినట్టు అదేదో ట్యూబ్ లో చూసి నీలాంటి ప్రబుద్ధుడెవరో వాళ్ళ ఆవిడికి డెలివరీ చేశారంట. వాళ్ళ వెదవ. అలా ఉంది నీ పరిస్థితి. వాడి చేసి నన్నెందుకు తిడతావే? వాడి చేసి నేనెందుకు అలా చేస్తాను? నువ్వు నో మూసుకొని కూరగాయలు కట్ చేసుకో. అయినా నీకు కనిపించదుగా, పుచ్చులన్నీ వేస్తావు. అమ్మని కట్ చేయమని. అంత మాట అంటావు నన్ను. ఆ రోజుల్లో వంటలు నావి చేస్తే రొట్టెలు వేసుకొని తినేవాడు మీ తాత. ఇంత బాగా వండేదాన్ని. ఆపు ఆపు, ఆపు. అమ్మో,